ఓం నారాయణ ఆది నారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 97వ భాగం. ఈనాటి భాగంలో పువ్వాడ నరసింహులు గారికి కాంతమ్మ తల్లితో కలిగిన అద్భుతమైన అనుభవాలను మనం తెలుసుకుందాం. పువ్వాడ నరసింహులు వారి భార్య భాగ్యలక్ష్మి. వీరిది నెల్లూరు. వీరు జొన్నవాడ కామాక్షి తల్లిని పూజించేవారు. వీరికి 4 ఆడ సంతానం. భాగ్యలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుండేది. కామాక్షమ్మ తల్లి ఈమె శరీరం మీదకు వస్తుండేది. భాగ్యమ్మను అర్థం చేసుకోలేని వారందరూ కూడా తినడానికి తిండి లేదు, పని పాట లేదు, ఈమెకు తోడు కామాక్షమ్మ తల్లి ఈమె ఒంటిలోకి రావటం అంటూ హేళన చేసేవారు. చేసేది లేక భాగ్యలక్ష్మి పరుల మాటలను వినజాలక ఎందరో మహాత్ముల వద్దకెళ్ళి శ్రీ కామాక్షి తల్లిని తన శరీరంపైకి రాకుండా చేయమని ప్రాధేయపడింది. కానీ తన ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయాసలైనాయి. అట్టి సమయంలో భాస్కర్ రెడ్డి గారు డేగపూడి నుండి కాంతమ్మ తల్లిని బాలాజీనగర్ కాంతమ్మ ఆశ్రమానికి తీసుకొని వచ్చారు. ఆ విషయం భాగ్యలక్ష్మికి తెలిసింది. వెంటనే కాంతమ్మ తల్లి ఆశ్రమానికి పోయి కాంతమ్మ తల్లి పాదాలపై పడిపోయింది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మికి జరుగుతున్న వేదనా వలయాన్ని అర్థం చేసుకున్న కాంతమ్మ తల్లి, లేవే అమ్మాయి, నీకు జరిగేదంతా నాకు తెలుసు, అన్నీ సద్దుమణిగిపోతాయే, నీకు నేనున్నాగా అని పైకి లేపి కాంతమ్మ తల్లి భాగ్యలక్ష్మిని ఓదార్చారు. భాగ్యలక్ష్మి వారు ఆర్య వయస్సులు. అమ్మ దయతో తర్వాత వీరి పిల్లల పెండిళ్ళు మంచిగా జరిపించారు. పిల్లల జీవితాలను చక్కదిద్దిన కాంతమ్మ తల్లి వారి పూజ్యురాలుగా పూజలు అందుకుంటోంది. భాగ్యలక్ష్మి ఇంటిలో కాంతమ్మ తల్లి అగ్నిగుండం వేశారు. ఆ రాత్రి భాగ్యలక్ష్మి వారి ఇంటిలో కాంతమ్మ తల్లి పేరిట భజన చేయించింది. ఆ భజన కార్యక్రమంలో పద్మమ్మ, లతమ్మ, విమలమ్మ, రమణయ్యలు పాల్గొన్నారు. కూరగాయల వ్యాపారి రామయ్య, ఏమని వర్ణింపను అనురాగవల్లిని కాంతమ్మ తల్లిని, లోకాల వెలుగుని కామాక్షిదాయిని అనే పాట పాడుతున్నాడు. కాంతమ్మ తల్లి అక్కడే ఆ భజనలోనే ఉన్నారు. తన్మయత్వంతో అమ్మ నవ్వుకుంటున్నారు. సుబ్బారెడ్డి స్వామి రామయ్య దగ్గరకు వచ్చి, నిన్ను అమ్మ ఆశీర్వదించారు, నీ పాట అమ్మకు నచ్చింది, ఏమని వర్ణింపను అనురాగవల్లిని కాంతమ్మ తల్లిని, లోకాల వెలుగుని కామాక్షిదాయిని, ఏమని వర్ణింపను అంటూ భక్తిభావంతో రామయ్య గారు పాడుతున్న పాట అమ్మకు చాలా నచ్చింది. అమ్మ పిడికెడు ప్రసాదాన్ని సుబ్బారెడ్డి స్వామి ద్వారా నల్లరామయ్యకు పెట్టు అన్నారు. సుబ్బారెడ్డి స్వామి అమ్మ ఇచ్చిన పిడికెడు ప్రసాదాన్ని రామయ్యకు పెడుతూ, నిన్ను నల్లరామయ్య అని అమ్మ ప్రేమగా పిలిచింది. ఈరోజు నుండి రామయ్యను అమ్మ పిలిచేటప్పుడు విన్నవారందరూ కూడా నల్లరామయ్య అనే పిలిచేవారు. ఆ పిలుపు వినపడినప్పుడల్లా ఎవరు పిలిచినా నల్లరామయ్య అని అమ్మ పిలిచినట్లుగానే రామయ్య సంబరపడిపోయేవాడు. భాగ్యలక్ష్మి తన 2వ కూతురు పెండ్లి విషయం అమ్మను అడిగినప్పుడు, దండల మీద దండలు పడతాయే అన్నారు కాంతమ్మ తల్లి. భాగ్యలక్ష్మి 2వ కూతురి పొడుగు పావడ అడిగి తీసుకుని అమ్మాయి ఓణిని పొడువాటి దండగా మెలిపెట్టి తన మెడలో వేసుకున్నారు అమ్మ. అదే కళ్యాణహారం. మరికొద్ది రోజులలో 2వ కుమార్తె కళ్యాణం జరిగింది. అమ్మ భాగ్యలక్ష్మిని ఒకరోజు, ఒసై కోమటిదానా, ఇక్కడ రావే అని పిలిచి, దీనికి చల్లబువ్వ పెట్టండి రా బుడ్డాయి అని కడుపు నిండా అన్నం పెట్టించారు. ఒకరోజు భాగ్యలక్ష్మి కలలో కనిపించి, నువ్వు కొన్న 2 బోండాలు మంచివేనే అన్నారు కాంతమ్మ తల్లి. కాంతమ్మ తల్లికి బోండాలంటే మహా ఇష్టం. అందుకు భాగ్యలక్ష్మి అల్లుళ్లను బోండాలతో పోల్చి చెప్పారు. నాయందు దృష్టి నిలిపిన వారి ఇంట అన్న వస్త్రాదులకు కొదవలేదు అని షిరిడీ సాయినాథుడు తన భక్తులకు సందేశమిచ్చారు. అలాగే అమ్మను సంపూర్ణ విశ్వాసంతో విశ్వసించిన భాగ్యలక్ష్మి సంసార భారాన్ని తన నెత్తిపై వేసుకుని మోసారడానికి జరిగిన వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. భాగ్యలక్ష్మి కష్టాలు తీరాయి, ఆరోగ్యం బాగుంటుంది.
ఒంటిపైకి వస్తున్న జొన్నవాడ కామాక్షమ్మ రావడం ఆగిపోయింది. దరిద్రం తీరిపోయింది. వారి వ్యాపారం పుంజుకున్నది. అన్నింటికీ అమ్మ దయ వారి కుటుంబాన్ని ముందుకు తీసుకుని పోతున్నది. దరిద్రం తాండవించిన భాగ్యలక్ష్మి నరసింహుల ఇంటిలో ఈరోజు కాంతమ్మ తల్లి దయవలన కాంతి పుంజముల వలె పిల్లల పెండిళ్ళైనాయి. 3 పువ్వులు 6 కాయలుగా తయారైంది వారి కుటుంబం. వారు అమ్మ సేవకులైనారు. కాంతమ్మ తల్లి మహిమలు రోజు రోజుకు భక్తుల హృదయాలలో నిండుకోసాగినవి. డేగపూడి గ్రామానికి భక్తులను నడిపించసాగినవి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఇప్పుడు మనము పావులూరి రాంబాబు, లత వీరికి అమ్మతో కలిగిన అనుభవాలు తెలుసుకుందాం. సహజంగా దేవాలయానికి పోయినవారు దేవుడి ముందు నిలబడి డబ్బు కోసం కొందరు, ఇల్లు కావాలని కొందరు, పొలాలు కావాలని కొందరు, పాడి గేదెలు కావాలని కొందరు, పెళ్లి కావాలని కొందరు, మంచి సంతానం కావాలని కొందరు, చేసే వ్యాపారంలో బాగా లాభాలు రావాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలని, ఇలా రకరకాల కోరికలు కోరుతుంటారు. ఏ దేవుడి దగ్గరకు వెళ్ళినా భక్తిపూర్వకంగా నమస్కరించి పైన చెప్పిన కోరికలు కోరుకుని టెంకాయలు, ప్రసాదాలు నైవేద్యాలుగా ఇస్తుంటారు. కానీ పావులూరి రాంబాబు గారి భార్య లత బాలాజీనగర్ ప్రతిరోజు బాలాజీనగర్లోని కాంతమ్మ తల్లి ఆశ్రమానికి పోయి ఆశ్రమంలో జరిగే భజన కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనేవారు. అమ్మ ఒకరోజు ఆ ఆశ్రమానికి వచ్చారు. అమ్మను చూచిన లతకు అమ్మను చూచి ఇక ఇంటికి పోవాలని అనిపించలేదు. అమ్మ అంటే లతకు అంత ప్రేమ. వారు అద్దె ఇంటిలో ఉంటుండేవారు. వారు వేరే ఇంటిలోకి చేరవలసి వచ్చింది. లత అమ్మను మంచి ఇల్లు దొరికేటట్లు చూడమని తన మనసులో అనుకుంది. లత మనసులోని మాటను గ్రహించిన కాంతమ్మ తల్లి మంచి ఇంటిని వారికి చూపించింది. లత వాళ్ళు శెట్టిగారులు. కాంతమ్మ తల్లి వీరింటికి వచ్చింది. అమ్మకు పచ్చళ్ళంటే చాలా ఇష్టం. పచ్చడి కావాలే బుడ్డాయి అని అమ్మ లతను అడిగింది. లత తన ఇంటిలోని పచ్చళ్ళను తీసుకుని ఒక్కొక్కటి తెచ్చిపెడుతున్నది అమ్మ ముందు. అమ్మ ఇది కాదు, ఇది కాదు అంటూ విపరీతంగా లోనకు బయటకు అటు ఇటు తిప్పుతున్నారు. చివరగా 18 మెట్లు ఎక్కడానికి బాధపడుతున్నావా అన్నది అమ్మ లత. మిగిలి ఉన్న పచ్చడి కోసం ఇంట్లోకి వెళ్తూ మెట్లన్నీ లెక్క వేసుకున్నది లత. సరిగ్గా 18 మెట్లున్నాయి. ఆ లెక్క వేసిన లతకు శరీరం గగురు పొడిచింది. మన ఇంటికి 18 మెట్లు ఉన్నాయి అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పింది అని ఆనందంగా పచ్చడి తెచ్చిచ్చింది. అసలు కాంతమ్మ తల్లిని లత ఇంటికి పిలవలేదు. ఇంటిలో చేరాలని పిలవాలనుకుంది. కానీ తన భర్త ఏమంటాడో అని భయంతో ఆలోచించసాగింది. అమ్మను పిలిచినా మన ఇంటికి వస్తుందా అనే సందేహం కూడా ఉండేది. అమ్మే ఆ రోజు రిక్షా ఎక్కి ఇదే బాలకృష్ణయ్య ఇల్లు అంటూ వీరి ఇంటి ముందుకు వచ్చి ఇదే ఇదే అంటూ రిక్షా దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళారు. లతకు ఏమీ అర్థం కాలేదు. నేను పిలవకపోయినా మన ఇంటికి కాంతమ్మ తల్లి వచ్చిందంటే అమ్మ నన్ను అర్థం చేసుకున్నది. మన బాధల్ని తీర్చడానికే అమ్మ వచ్చింది అని సంబరం ఒక పక్క. సడన్గా అమ్మను తన ఇంటి గుమ్మంలో చూడగానే నోట మాట రాక ఆనంద డోలికలలో అమ్మకు ఆహ్వానం పలకడం, తనను కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి కదిలి వచ్చిందని ఆదుర్ద లతలో నిండుకున్నది. అమ్మ ఆ రాత్రి లత ఇంటిలోనే నిద్ర చేశారు. అమ్మ తన భక్తులు పిలవకున్నా కూడా వారి మనసులోని మాటలను, వారి హావభావాలను గ్రహించి వారిని ఆశీర్వదించుటకు వారి వారి ఇండ్లకు అమ్మగారు వెళ్ళేవారు. ఆ రాత్రి లత కాంతమ్మ తల్లి దగ్గర కూర్చొని సాయంకాలం సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి కాంతమ్మ, దీవించును తల్లి కాంతమ్మ అని తన కమ్మని గళముతో పాడుతూ ఉంటే అమ్మ వాత్సల్య చకితురాలై లత వీపు సన్నగా నిమిరారు. వారిరువురు కూడా ఆ పాట పాడినంతసేపు ఒకరినొకరు మైమరిచారు. పాడుతూ లత, వింటూ కాంతమ్మ తల్లి. అలా లత ఈరోజు వరకు తల్లి సేవ చేస్తున్నారు. అమ్మ లతను ప్రేమగా దగ్గరకు తీసుకుని, నీవు అందరినీ వద్దనుకున్నావు, భర్తను ఎదిరిస్తున్నావు, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావు. ఇంట ఆయనకి చెప్పకుండా ఎక్కడికి రాకూడదమ్మా. ఆడదానికి తన ఇల్లే పెద్ద ఆశ్రమము, గుడి. ఆ గుడిని శ్రద్ధగా భక్తిగా చూసుకుంటే నీ అమ్మ నీ గుండెల్లో ఉంటుంది. నేను డేగపుడికి వెళ్తున్నా, నీవు రావద్దు అని మందలింపు మాటలను లతకు అమ్మ చెప్పింది. లతకు కనువిప్పు చేశారు అమ్మ. లతకు కళ్ళల్లో నీరు కారిపోతున్నాయి. ఏమీ అర్థం కాక లత తబ్బిబ్బైపోయింది.
అమ్మకు ఎదురు మాట్లాడలేక నిశ్చేష్టురాలైంది. వద్దువులే, నేను వెళ్ళేటప్పుడు నువ్వు వద్దువులే అని లతమ్మకు చెప్పిన చివరి ఆఖరి మాటలు. ఆ మాటలనే నెమరు వేసుకుంటూ పటంలోనే కాంతమ్మ తల్లిని చూసుకుంటూ దినదినం పూజలు చేసిన లతమ్మ అమ్మ భక్తురాలైంది. దినదినాభివృద్ధిమంతురాలై అమ్మ సేవను కొనసాగిస్తున్నది. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.